తమిళనాడు చెన్నై సెంట్రల్ జైలు. ఆ జైలు చరిత్రలో ఓ నల్లని మచ్చ. రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రభుత్వ మనుగడ డోలాయమానంలో పడింది. జైల్లో డ్రగ్స్ వాడకాన్ని అదుపు చేసి ఖైదీలను అదుపులో పెట్టాలనుకున్నాడు జైలర్ 36 ఏళ్ల జయకుమార్. అంతా బాగానే ఉంది, కానీ ఈ క్రమశిక్షణ ఏ ఉత్పాతానికి ముందటి నిశ్శబ్దమో అని సందేహించాడు సూపరింటెండెంట్ 52 ఏళ్ల రామచంద్రన్. మత్తు పదార్థాల రవాణాలో ఆరితేరిన వడివేలు 1999 జనవరిలో పోలీసులకు చిక్కాడు. జైల్లోనూ దందాలు చేశాడు. జైల్లో జయకుమార్ వాటిని అడ్డుకట్టవేశాడు. 1999 నవంబర్లో ఫుడ్ పాయిజనింగ్తో రోజంతా విరోచనాలతో బాధపడిన వడివేలు ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేర్పించగానే చనిపోయాడు. జైల్లో తక్కిన ఖైదీలు గొడవలు చేస్తారేమో అని భయపడిన సూపరింటెండెంట్ రామచంద్రన్ అలాంటి సూచనలేవీ లేకపోవడంతో నిర్ఘాంతపోయాడు. ఇదంతా మనం ముందటి వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియో దానికి కొనసాగింపు. మరి తర్వాత ఏం జరిగింది? చెన్నై సెంట్రల్ జైల్ సుమారుగా 11 ఎకరాల స్థలం. చుట్టూ పోలీస్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. జైలు ప్రధాన ద్వారం దాటి లోనికి వెళ్లగానే ఎడమ వైపు జైల్ సూపరింటెండెంట్ కార్యాలయం, కుడివైపు జైలర్ కార్యాలయం ఉంటాయి. ఆ కార్యాలయానికి ఎదురుగా తీవ్రవాదులను ఉంచే చెరసాల్లో ఉంటాయి. అది హై సెక్యూరిటీ బ్లాక్. జయకుమార్ జైలర్గా వచ్చిన తర్వాత ఎంత గట్టిగా చెప్పినా వడివేలు డ్రగ్స్ రవాణా ఆపకపోవడంతో అతన్ని తీసుకొచ్చి ఈ హై సెక్యూరిటీ బ్లాక్లోనే ఉంచారు. అక్కడ ఉండగానే అతడి ఆరోగ్యం పాడైంది. తర్వాత చనిపోయాడు. జైల్లో నియమాలను రవ్వంత కూడా పాటించని తీవ్రమైన ప్రభావం కలిగిన ఖైదీలు ఆ బ్లాక్లోనే ఉంటారు. దానికి కొంచెం దూరంలో జైలుకు కొత్తగా వచ్చిన ఖైదీలు ఉండే చెరసాలుంది. అది క్వారంటైన్ బ్లాక్. బయట నుంచి వచ్చిన ఖైదీలు ఏ విష లక్షణాలతో వచ్చుంటారో తెలియదు కనుక కొన్నాళ్ల పాటు అక్కడ ఉంచిన తర్వాత వారి నేర తీవ్రతను బట్టి వేర్వేరు బ్లాకులకు తరలిస్తారు. అలా సుమారుగా నెల రోజుల వరకు వీరిని తక్కిన ఖైదీలతో కలపకుండా విడిగా ఉంచుతారు. అధికారుల కార్యాలయాలు హై సెక్యూరిటీ బ్లాక్ దాటిన తర్వాత మొదటి ప్రధాన ద్వారం ఉంటుంది. అది కూడా దాటిన తర్వాత రెండో ప్రధాన ద్వారం ఉంటుంది. ఈ రెండిటికీ నడుమనున్న ఖాళీ స్థలంలోకి పోలీసులు అనుమతి లేకుండా ఖైదీలెవరూ రాకూడదని నిబంధన ఉంది. ఆ ఖాళీ స్థలం పోలీసులు సంసిద్ధం కావడానికి వీలుగా ఏర్పాటు చేసుకున్న ప్రదేశం. ఈ సంసిద్ధత దేనికంటే జైల్లో ఏవైనా గొడవలు జరిగితే, ఖైదీలు ఎదురు తిరిగి దాడి చేసే సందర్భాలు తలెత్తితే ఆ రెండు మెయిన్ గేట్స్ దాటుకుని ఖైదీలెవరూ అటూ ఇటూ రాకుండా కట్టడి చేయడం కోసం ఆ ఖాళీ స్థలంలో పోలీసులు మోహరిస్తారు. అక్కడి నుంచి ఫైరింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పోలీసులు వెంట లేకుండా ఖైదీలని ఆ ఖాళీ స్థలం గుండా నడవనీయరు. రెండో ప్రధాన ద్వారం దాటి వెళ్లిన తర్వాత ఎడమవైపు బ్లాక్లో రిమాండ్ ఖైదీలను ఉంచుతారు. అంటే వీళ్ళు విచారణలో ఉన్న ఖైదీలు. కుడివైపు బ్లాక్లో శిక్ష విధించబడిన ఖైదీలు ఉంచుతారు. అక్కడే జైలు వంటగది, సామాన్లు కొట్టుగది ఉంటాయి. ఖైదీల దుస్తుల గది, వాటిని జైల్లోనే విచారించే రివిజన్ ఆఫీసర్ అందులోనే ఉంటారు. ఆ బ్లాక్ను ఆనుకునే రికార్డ్ రూమ్ ఉంటుంది. స్వాతంత్రపు పూర్వపు ఖైదీల వివరాలతో కూడిన పత్రాలు అందులో ఉంటాయి. వాటికి కుడివైపున జైలు ఖైదీలకు చికిత్స చేసే హాస్పిటల్ ఉంటుంది. అటువంటి జైల్లో 1999 నవంబర్ 17 తెల్లవారుజామునకు ముందు వడివేలు చనిపోయాడు. ఉదయాన్నే అందరికీ విషయం తెలిసింది. ఆనాటికి జైల్లో ఉన్న విచారణ ఖైదీలు 1276 మంది. గూండా ఖైదీల సంఖ్య 776. 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడిన నేరస్తులు, హై ప్రొఫైల్డ్ ఖైదీలు, తమిళ లిబరేషన్ టైగర్ ఖైదీలు, డాటా చట్టం క్రింద శిక్షించబడ్డ వాళ్ళు కలిపి 125 మంది ఉన్నారు. అలా మొత్తం 2177 మంది ఖైదీలతో చెన్నై సెంట్రల్ జైల్ నిండుగా ఉంది. వాళ్లలో వడివేలు ముఠా సభ్యులే 100కు పైగా ఉన్నారు. వీళ్ళు జైల్లో వడివేలుకు సహాయంగా ఉండడం కోసం కావాలనే నేరం చేసి దొరికిపోయి జైలుకొచ్చారు. ఖైదీలను ఉదయం 6 గంటలకు వారి జైలు గదుల నుంచి వెలుపలికి విడిచిపెడతారు. స్నానాలు, అల్పాహారం ముగిశాక అందరూ తమకు అప్పగించిన పనులు చేసుకోవాలి. రాళ్లు కొట్టడం, వడ్రంగి పని, తోట పని, జైల్లో ఏవైనా కట్టుబడి వంటి పనులు ఉంటే అవి కాకుండా ఇంకా తాము నిద్రించే సెల్స్, ఉపయోగించే బాత్రూంలు శుభ్రం చేయడం, జైలు ఆవరణ శుభ్రం చేయడం వంటి వివిధ రకాల పనులు చేయాలి. ఈ పనులన్నిటినీ శిక్ష విధించబడిన ఖైదీల చేత చేయిస్తారు. విచారణ ఖైదీలు, గూండా ఖైదీలు మాత్రం జైలు శుభ్రత వంటి చిన్న చిన్న పనులు చేయాల్సి ఉంటుంది. అలాంటిది లేకపోతే కనుక వీళ్ళు ఖాళీగా ఏ చెట్టు క్రిందనో లేక తమ బ్లాక్లోనో కూర్చుని క్యారమ్స్ ఆడడం, కబుర్లు చెప్పుకోవడం చేస్తూ ఉంటారు. ఉదయం ఇచ్చినట్టే సాయంకాలం 5:30 గంటల వేళ మరోసారి అటెండెన్స్ ఉంటుంది. ఖైదీలందరూ ఉన్నది లేనిది నిర్ధారణ అయ్యేది ఇక్కడే. అది కాగానే అందరూ తిరిగి లాకప్స్ గదుల్లోకి వెళ్ళిపోతారు. 1999 నవంబర్ 17 ఉదయం వడివేలు బ్లాక్లో ఉన్న ఖైదీలకు ముందుగా అతని మరణ వార్త తెలిసింది. క్షణాల్లో ఆ వార్త జైలంతా పాకింది. కార్చిచ్చులా పాకిన ఆ వార్త గొడవలకు దారితీస్తుందేమో అని పోలీసులు, అధికారులు ఆందోళన పడిన మాట వాస్తవం. వడివేలు ముఠా సభ్యులు మాత్రం ఆగ్రహంతో రగిలిపోయారు. అక్కడ వడివేలు గురించి ఒక్క మాట చెప్పుకోవాలి.
వడివేలు నేరస్తుడు అనడంలో సందేహం లేదు, కానీ అతడికి పొగ తాగే అలవాటు లేదు, మద్యం సేవించే అలవాటు లేదు, మత్తు పదార్థాలు అమ్ముతాడు, కానీ తాను మాత్రం తీసుకోడు. అతనొక బాక్సర్ అని కూడా చెప్పుకున్నాం కదా, అది అతడికి ఇష్టమైన వ్యాపకం. ఒక కుస్తీ వీరుడిగా ఇలాంటి వ్యసనాలకు అతను దూరంగా ఉండేవాడు. అలాంటివాడు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడగొట్టుకోవడం, గుండె నొప్పి తెచ్చుకోవడం ఆశ్చర్యకరం. అది కూడా ఒక్క రాత్రికే. అలా ఆరోగ్యం చెడిపోవడం, తెల్లవారి కాకుండానే మరణించడం నిజంగానే విడ్డూరం. అలాంటి 37 ఏళ్ల వయసున్న ఉక్కు మనిషిని జైలర్ జయకుమారే లాఠీలతో కొట్టి కొట్టి చంపేసుంటాడని వడివేలు ముఠా సభ్యులు ఉద్రేకపడ్డారు. అదే భయాన్ని జైల్లోని తతిమా ఖైదీల మధ్య చర్చకు పెట్టారు. ఆలోగా సమయం ఉదయం 8 గంటలైంది. జైల్లోని మొత్తం 2177 మంది ఖైదీల్లో 450 మందిని కోర్టు విచారణకు బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత చెన్నై సెంట్రల్ జైలు చరిత్రలో ఎన్నడూ జరగని ఘోరం చోటు చేసుకుంది. వడివేలు ముఠా, వడివేలు మరణానికి విరోచనాలు కారణం కాదని, జైలర్ జయకుమారే కొట్టి చంపేశాడని అరవడం మొదలుపెట్టారు. అలా అరుస్తూ తమ బ్లాక్ ఉన్న గేట్ల వైపు నడవసాగారు. అక్కడే ఉన్న వార్డర్లు అడ్డుకోబోతుంటే వాళ్ళని నెట్టేసి వారి వద్ద ఉన్న తాళం చెవులను లాక్కున్నారు. బ్లాక్ గేట్లు తెరిచి బయటకు వచ్చి జైలర్ కోసం వెతికారు. అక్కడ రెమిషన్ ఆఫీసర్ వద్ద పనిలో ఉన్న జయకుమార్ వాళ్ళని అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. కొట్లాటుకు వచ్చారా అని ప్రశ్నించాడు. ఆవేశంతో ఉన్నవాళ్లు వస్తూనే జయకుమార్ని, అక్కడే ఉన్న వార్డర్లని చితకబాదారు. వాళ్లలో ఒకడు వంటగది నుంచి తెచ్చిన గోతాలు కుట్టే దబ్బలంతో జయకుమార్ దవడలో పొడిచాడు. కొందరు అక్కడ కుర్చీలను ఎత్తి విసిరేశారు. వాటితోనే జయకుమార్ని, వార్డర్లను దారుణంగా కొట్టారు. ఆ దెబ్బలకు జైలర్ జయకుమార్తో పాటుగా నటరాజ్ అనే వార్డర్ స్పృహ తప్పి పడిపోయారు. మిగతా 3 వార్డర్లు వారిద్దరినీ బయటకు లాక్కుపోవడానికి ప్రయత్నించారు. కానీ ఖైదీల దాడి ఎక్కువ కావడంతో వారిని తట్టుకోలేక ఒక లాకప్లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. అక్కడ స్పృహలో లేని జయకుమార్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఆ వడివేలు ముఠా ఖైదీలు. అతని మీద కుర్చీలు, బల్లలు విసిరేశారు. కొందరు ఖైదీలు దుస్తుల గదిలోంచి కొన్ని దుస్తులు తెచ్చి జయకుమార్ మీద కప్పారు. కొందరు కొట్టుగదిలోంచి కిరోసిన్ తీసుకొచ్చారు. జయకుమార్ మీద దాన్ని పూసి నిప్పు పెట్టారు. ఇంత జరుగుతుంటే రక్షణ సిబ్బంది లేకపోయారా మరి? ఈ సందేహం మీకు వచ్చే ఉంటుంది. ఆ జైల్లో సూపరింటెండెంట్, అదనపు సూపరింటెండెంట్ జైలర్, డిప్యూటీ జైలర్తో పాటుగా 4 చీఫ్ హెడ్ వార్డర్లు, 26 మంది హెడ్ వార్డర్లు, 139 మంది వార్డర్లు, మొత్తంగా 175 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం ఖైదీల సంఖ్య 2177 అని ముందే చెప్పుకున్నాం. అన్ని వందల మందిని అదుపు చేయడానికి ఉన్న సిబ్బంది 175. అప్పటికి డిప్యూటీ జైలర్ పోస్ట్ ఖాళీగా ఉంది. జైలరే 2 పనులు చేస్తున్నాడు. పోలీస్ అధికారులు 24 గంటలు విధులు నిర్వహిస్తారు. వార్డర్లకు 8 గంటల డ్యూటీ ఉంటుంది. 24 గంటల డ్యూటీ అంటే పూర్తిగా జైల్లోనే ఉండరు. క్వార్టర్స్లో కాసేపు విశ్రాంతి తీసుకుంటారన్నమాట. ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే వార్డర్లకు సహాయంగా ప్రతి షిఫ్ట్లోనూ 40 మంది శిక్ష పడిన ఖైదీలు పనిచేస్తారు. ఈ 40 మందికి విడిగా తెల్లని దుస్తులు ఇస్తారు. వార్డర్లు మాత్రం పోలీస్ యూనిఫామ్లోనే ఉంటారు. 1999 నవంబర్ 17న ఖైదీలు దాడి చేసిన సమయంలో జైల్లో సూపరింటెండెంట్ రామచంద్రన్, జైలర్ జయకుమార్, 50 మంది వార్డర్లు మాత్రమే డ్యూటీలో ఉన్నారు. ఒక పక్క వడివేలు ముఠా సభ్యులు జైలర్ జయకుమార్ను కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. ఆ వెంటనే వాళ్ళు మిగతా ఖైదీల వద్దకు వెళ్లి జయకుమార్ని తగులబెట్టి చంపేశాం కాబట్టి మరి కాసేపట్లో పోలీసులొచ్చి అందర్నీ చితకబాదేలోగా మనమే ఇక్కడి నుంచి తప్పించుకుందామని ఎగదోశారు. మిగతా ఖైదీలు భయపడ్డారు. కానీ మొత్తానికి లోపల వైపు ఉండే 2వ మెయిన్ గేట్ తాళం తెరిచి ఖాళీ ప్రదేశంలోకి వచ్చేశారు. అప్పటికి మొదటి మెయిన్ గేట్ వద్ద 5 వార్డర్లున్నారు. ఖైదీలు రావడం గమనించి వాళ్ళు గేట్కు తాళం వేశారు. అయితే అక్కడున్నది సుమారుగా 300 మంది ఖైదీలు. వీళ్ళేమో 5. వాళ్ళంతా వీళ్ళని కొడుతుండడంతో వీళ్ళు 5 పరుగులంకించుకుని విచారణ ఖైదీలుండే బ్లాక్ లోపలికి వెళ్లగానే వాళ్ళు తరుముకుంటూ అక్కడికి వచ్చారు. అక్కడున్న ఖైదీలకు విషయం ఇంకా తెలియదు. విషయం తెలిసాక ఆ గూండాలు ఆ విచారణ ఖైదీలతో సహా జైల్లోంచి తప్పించుకుపోవడానికి సిద్ధపడ్డారు. అందరూ కలిసి ఆ 5 వార్డర్లను కొట్టి సెల్లో పడేశారు. అందుబాటులో ఉన్న రాళ్లతో మొదట మెయిన్ గేట్ తాళాలను బదలు కొట్టడానికి ప్రయత్నిస్తుంటే జైలు ముఖద్వారం వద్ద ఉన్న 3 వార్డర్లు గమనించి సూపరింటెండెంట్కి చెప్పారు. సూపరింటెండెంట్ రామచంద్రన్ ఏం జరిగిందో తెలియక, ఏం చేయాలో అర్థం కాక మెదడు మొద్దు పారిపోయింది. ఖైదీలు చేస్తున్న గోల విని క్వారంటైన్ బ్లాక్లో డ్యూటీలో ఉన్న 2 వార్డర్లు అక్కడికొచ్చారు. సూపరింటెండెంట్కి సహాయకుడిగా ఉన్న తెల్ల దుస్తుల ఖైదీకి విషయం అర్థమైంది. అతను వెళ్లి రామచంద్రన్కి పరిస్థితిని వివరించాడు. రామచంద్రన్ తన గదిలోంచి ఫస్ట్ మెయిన్ గేట్ తాళాలను విరగ్గొట్టే పనిలో ఉన్న ఖైదీలను చూసి ఎమర్జెన్సీ అలారంను మోగించాడు. ఆపై తన పిస్టల్ని 10 బుల్లెట్లని తీసుకున్నాడు. లోడ్ చేసిన తుపాకీతో వెళ్లి జైలు ముఖద్వారం వద్ద నిలబడ్డాడు. సైరన్ మోత విన్న జైలు ముఖద్వారం బయట కాపు కాస్తున్న 10 మంది వార్డర్లు అప్రమత్తమయ్యారు.
చేత లాఠీలు పట్టుకుని జైలు లోపలికొచ్చారు. సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఆ 300 మంది ఖైదీల మీద లాఠీ చార్జ్ చేయడానికి వెళ్లారు. వారిని ఎదుర్కోలేక ఆ ఖైదీలు వెనక్కి తిరిగి రెండో మెయిన్ గేట్ వద్దకు పరుగుపెట్టారు. అప్పటికే ఆ గేట్ వద్ద సుమారు 1000 మంది ఖైదీలు నిలబడి ఉన్నారు. వాళ్లతో పాటుగా శిక్ష పడిన ఖైదీలు, తెల్ల దుస్తుల సహాయక ఖైదీలు కూడా వచ్చారు. ఈ తిరగబడ్డ ఖైదీలు వార్డర్లను బంధించి ఒక సెల్లో తోసి గడిపెట్టారు. ఆ తర్వాత ఖైదీలందరూ తప్పించుకుపోదామని ప్లాన్ చేశారు. ఇక్కడే ఉంటే జైలర్ని చంపిన దానికి మిమ్మల్ని శిక్షించక మానరని బెదరగొట్టారు. కొందరు వెనక్కిపోయి తమ సెల్లో కూర్చుని తలుపు వేసుకున్నారు. చివరకు సుమారు 1500 మంది ఖైదీలు తప్పించుకుపోవడానికి సిద్ధపడ్డారు. ఆ ఆవేశంతోనే తాము పట్టుకున్న వార్డర్లను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. జైలు బ్లాకులు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ముఖద్వారం వద్ద ఉన్న సూపరింటెండెంట్ రామచంద్రన్కి జైలర్, వార్డర్ల పరిస్థితి ఏంటో తెలియలేదు. ఏదైనా జరిగిందా లేక దారి నుంచి తప్పించుకోవడానికి ఎక్కడైనా దాక్కున్నారా అని సందేహపడ్డాడు. 100 మంది ఖైదీలను అదుపు చేయాలంటే పెద్ద ఎత్తున పోలీస్ బలగం కావాలి. అందుకని ఆయన జైలర్ కార్యాలయంలోకి వెళ్లి ఆ ప్రాంత లా అండ్ ఆర్డర్ పోలీసుల కార్యాలయానికి ఫోన్ చేసి సంగతి చెప్పి సహాయకంగా పోలీస్ బృందాల్ని పంపమని కోరాడు. అలాగే క్వార్టర్స్కి ఫోన్ చేసి విశ్రాంతిలో ఉన్న పోలీస్ అధికారులని తక్షణమే రమ్మని కోరాడు. తిరిగి జైలు ముఖద్వారం వద్దకు వచ్చేసరికి ఖైదీల చేతిలో దెబ్బలు తిన్న కొందరు వార్డర్లు రక్తమూడుతున్న శరీరాలతో అక్కడికి వచ్చారు. ఖైదీలు చాలా కోపంగా ఉన్నారని చెప్పారు. పోయి దాక్కుందామన్నారు. అప్పటికి 32 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎంతో హుందాగా పనిచేసుకుంటూ వచ్చిన తాను ఇప్పుడు అలా తలదాచుకుంటే అది తన ఉద్యోగానికే అవమానమని రామచంద్రన్ భావించారు. విజయమా వీరస్వర్గమా, విధుల నుంచి తప్పుకోవడం కుదరదని సూపరింటెండెంట్ రామచంద్రన్ నిక్కచ్చిగా చెప్పారు. ఖైదీలు మొదట ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి బయటకు రాగానే తన మీద దాడి చేస్తారని ఊహించిన రామచంద్రన్ తన పిస్టుల్ని ఆకాశం దిశగా 4 రౌండ్లు కాల్పులు చేశారు. అంటే గేటు బద్దలు కొడితే తుపాకీతో కాల్చడానికి వెనుకాడబోనని ఖైదీలకు అది సంకేతం. దాన్ని అర్థం చేసుకున్న ఖైదీలు కొన్ని క్షణాలు తమ ప్రయత్నాన్ని ఆపి ఆలోచనలో పడ్డారు తప్పితే విరమించుకోలేదు. చంపితే ఎంతమందిని చంపగలడో చూద్దామని తెగించారు. సూపరింటెండెంట్ రామచంద్రన్కి తుపాకీ ఎక్కుపెట్టి కాల్చక తప్పలేదు. గుళ్ళు అయిపోగానే వెంట తెచ్చుకున్న 10 బుల్లెట్లను నింపి మళ్లీ కాల్చాడు. 10 బుల్లెట్లు తగిలిన 10 మంది కింద పడ్డారు. ఓ 500 మంది ఖైదీలు వెనక్కి పరుగులు తీశారు. సుమారు 300 మంది గేటు పట్టుకుని వెనక్కి నిలబడ్డారు. కింద నిలబడ్డ ఖైదీల మీదకు కాల్పులు జరుపుతూ ఉంటే ఖైదీలు రాళ్లు విసిరారు. రామచంద్రన్ వద్ద బుల్లెట్లు అయిపోయాయి. ఖైదీలు విసురుతున్న రాళ్ల దెబ్బలు తగిలిన పోలీసులు చతికిలబడ్డారు. సరిగ్గా ఆ సమయానికి ఐజీ, ఎస్పీ, ఇతర అధికారులతో సహా 100 మంది పోలీసుల బలగం సెంట్రల్ జైలు సమీపానికి సైరన్ మోగించుకుంటూ వస్తున్నారు. జైలుకి చేరాలంటే అక్కడే ఉన్న చిన్న వంతెన మీదుగా రావాల్సి ఉంటుంది. ఆ వంతెన జైల్లోని ఫస్ట్ మెయిన్ గేట్ పైకప్పు నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. అలా వాళ్ళని చూడగానే మొదట మెయిన్ గేట్ పైకప్పు మీద నిలబడిన ఖైదీలకు భయంతో చెమటలు పట్టాయి. అయినా మొండి తెగువతో పైకప్పు మీద నుంచి కొన్ని పెంకుల్ని పెరికి పోలీసుల మీదకు విసిరారు. బలంగా విసిరితే అవి వంతెన మీదున్న వాళ్ళకి తగులుతాయి కూడా. ఆ ఖైదీలు సామాన్ల గది నుంచి తీసుకొచ్చిన కత్తులు, గుణపం, గడ్డపార్లను కూడా అంత ఎత్తు నుంచి పోలీసుల మీదకు విసిరేశారు. అవి తగిలి పోలీసుల వాహనాలు అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు వాహనాలను నిలిపివేయడంతో వెనుకనే ఉన్న సాధారణ ప్రజలు వారి వాహనాలను సైతం ఆ వంతెన పొడవునా నిలిచిపోవాల్సి వచ్చింది. ఆలోగా రామచంద్రన్ ఆదేశాల మీద అక్కడున్న వార్డర్లు జైలు కార్యాలయం నుంచి రైఫిల్ తీసుకొచ్చి నిలబడ్డారు. వాటిలో గుండ్లు ఎదుటి మనిషిని గాయపరుస్తాయి తప్ప ఆ మనిషి మొండిగా ఎదురొస్తే మాత్రం నిలువరించలేవు. ఆ విషయం ఖైదీలకు తెలియదు కనుక పోలీసులు తమను కాల్చి చంపబోతున్నారని సందేహించారు. వాళ్ళు వెనక్కి పరిగెడుతుంటే గేట్ పైకప్పు మీదున్న ఖైదీలు బయట పోలీసుల బలగం వచ్చి ఉందని క్రింద ఉన్న వాళ్ళకి చెప్పారు. కనుక జైలు వెనుక భాగంలోని గోడను బద్దలు కొట్టి వెళదామని వాళ్ల ప్లాన్. తమ వద్ద ఉన్న గుణపాన్ని కిందకి విసిరి పట్టుకు వెళదామన్నారు. కింద ఉన్న వాళ్ళు హాస్పిటల్ వైపున్న గోడను గుణపంతో బద్దలు కొట్టే పనిలో పడ్డారు. ఆ సమయానికి క్వార్టర్స్లోని పోలీసులు, వంతెన మీద వాహనాలు దిగి నడిచొచ్చిన పోలీసులు ఈ హడావిడి గురించి తెలిసి వచ్చిన విలేకరులు జైలు ముఖద్వారం గుండా లోపలికి రాబోతుంటే ఫస్ట్ మెయిన్ గేట్ పైకప్పు మీదున్న ఖైదీలు వారిపైకి పెంకులు విసిరారు. ఆలోగా కొందరు ఖైదీలు వంటగదిలోంచి సుమారు 50 గ్యాస్ సిలిండర్లను బయటకు తీసుకొచ్చి వాటిని పేల్చేస్తామని, సెల్లో దాక్కున్న వార్డర్లను చంపేస్తామని బెదిరించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని రామచంద్రన్ బయట ఉన్న పోలీసు బలగానికి తెలియజేశారు. దాంతో ఐజీ కాల్పులకు ఆదేశించారు. ఆ వెంటనే పోలీసులు లోపలికి దూసుకువస్తూనే టియర్ గ్యాస్ని ప్రయోగిస్తూ లాఠీలతో ఖైదీలను చెదరగొట్టారు. సుమారు 20 మంది ఖైదీలు నేలకూలారు. ఖైదీలు సైతం వంటగదిలోని కంచాలు, గిన్నెలు, గరిటెలు, కూరలు కోసే కత్తులు ఇవన్నీ కూడా పోలీసుల మీదకు ఉపయోగించారు. పోలీసుల దాడికి నిలవలేని కొందరు ఖైదీలు లాకప్ గదుల్లోకి పోయి దాక్కున్నారు. హాస్పిటల్ వద్ద జైలు గోడలను బద్దలు కొట్టే పనిలో ఉన్న ఖైదీల మీదకు
పోలీసులు కాల్పులు జరిపారు. వాళ్లు కూడా అటు ఇటు పరుగు తీస్తూ జైలు గదుల్లోకి వెళ్లి దాక్కున్నారు. మొదటి ప్రధాన ద్వారం పైకప్పు మీద ఉన్న ఖైదీలను కూడా కిందకి దింపగలిగితే పరిస్థితి శాంతిస్తుందని తలచిన పోలీసులు తాము కూడా పైకి ఎక్కసాగారు. ఆ సమయానికి జైలర్ జయకుమార్ని తగలబెట్టిన గది, ఆ పక్కనే ఉన్న పాత రికార్డుల గది కూడా మంటల్లో చిక్కుకోవడంతో సూపరింటెండెంట్ రామచంద్రన్ అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేసి దళాన్ని పంపించమని కోరారు. ఆలోగా మెయిన్ గేట్ పైకప్పు మీదకు ఎక్కిన పోలీసులు కాల్పుల్లో 15 మంది ఖైదీలు గాయపడి నేల మీద పడిపోయారు. అది చూసి భయంతో పైనుంచి కిందకు దూకేసిన ఖైదీల్లో చాలామంది గాయపడ్డారు. తతిమా ఖైదీలు తమ సెల్స్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. పోలీసులు ముందుగా చేసిన పని ఆ లాకప్ గదులన్నిటికీ తాళాలు వేయడం. ఇదంతా అయిన తర్వాత చూస్తే చెన్నై సెంట్రల్ జైల్ రణరంగానికి ఏమాత్రం తక్కువ కానట్టుగా కనిపించింది. వెనువెంటనే వార్డన్లు ఖైదీలను లెక్కించడం మొదలుపెట్టారు. కాసేపటికి అగ్నిమాపక దళం, హాస్పిటల్ అంబులెన్స్, రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి తదితర ముఖ్య అధికారులు జైలుకు చేరుకున్నారు. తమిళనాడుకు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధికి జైళ్ల శాఖ మంత్రి వివరాలు తెలియజేశారు. జైలర్ జయకుమార్ను ఖైదీలు నిప్పుపెట్టి కాల్చి చంపిన విషయం చెప్పారు. అగ్నిమాపక దళం మంటల్ని ఆర్పింది. జయకుమార్తో పాటుగా గాయపడిన వార్డర్ నటరాజన్ కూడా చనిపోయాడు. 40 మంది పోలీసులకు గాయాలయ్యాయి. పోలీస్ కాల్పుల్లో 13 మంది ఖైదీలు చనిపోయారు. 150 మంది వరకు గాయపడ్డారు. తన 32 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఖైదీలకు ఎప్పుడూ ఏం కాకుండా వ్యవహరించగలిగిన సూపరింటెండెంట్ రామచంద్రన్కి చెన్నై సెంట్రల్ జైల్ ఊహించని వేదనానుభవాన్ని మిగిల్చింది. ఖైదీల మరణం ఆయన్ని కృంగదీసింది. తాను కావాలని తీసుకొచ్చి నియమించిన జైలర్ జయకుమార్ దుర్మరణం తీవ్రమైన ఆవేదనకు గురిచేసింది. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు పెద్ద ఎత్తున రాజకీయ ఆందోళనలు చెలరేగాయి. ఖైదీలు పోలీసుల మీదనే తిరగబడి అధికారుల్ని చంపడం, జైలును తగలబెట్టడం ప్రభుత్వ అలసత్వానికి కారణమన్నారు. నేరస్తులకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందన్నారు. ముఖ్యంగా కరుణానిధి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకురాలు జయలలిత గట్టిగా కోరారు. ముఖ్యమంత్రి కరుణానిధి హైకోర్టు జడ్జ్ డేవిడ్ నేతృత్వంలో చెన్నై సెంట్రల్ జైలు ఖైదీల తిరుగుబాటుపై విచారణ కమిషన్ను నియమిస్తున్నట్టు శాసనసభలో ప్రకటించారు. 3 నెలల్లో కమిషన్ నివేదిక శాసనసభకు అందివ్వబడింది. సదరు నివేదికలో జైలర్ జయకుమార్ ఖైదీ వడివేలును లాఠీలతో కొట్టి అతని చావుకు కారకుడయ్యాడని ఒక కొత్త వదంతిని ఖైదీల మధ్య వ్యాపింపజేయడంతో రెచ్చిపోయిన ఖైదీలు విధ్వంసానికి దిగారని, కనుకనే ఇన్ని ఘోరాలు వెంటనే చోటు చేసుకున్నాయని చెప్పారు. అంతేకాకుండా అటువంటి విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ఖైదీల మీద కాల్పులు జరపడం సమర్థనీయమని, అలా కాకుంటే వాళ్ళని అదుపు చేయడం వీలయ్యేది కాదన్నారు. జైలర్ జయకుమార్ని హత్య చేసిన 27 మంది వడివేలు ముఠా సభ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ కాల్పుల్లో మరణించిన ఖైదీల కుటుంబాలకు తగిన పరిహారాన్ని చెల్లించాలని చెప్పారు. వాళ్లు తప్ప తక్కిన ఖైదీల్లో ఒక్కరు కూడా తప్పించుకోలేదని నివేదించారు. అయితే పోలీస్ కాల్పుల్లో దారి తప్పిన ఒక బుల్లెట్ జైలు బయట వంతెన మీద వెళుతున్న ఒక 20 ఏళ్ల కుర్రాడి చెంపను తాకుతూ పోవడాన్ని కూడా ఆ నివేదికలో ప్రస్తావించారు. అన్నిటికంటే ప్రధానంగా వడివేలు మరణం అత్యంత సహజంగా జరిగిందే తప్ప ఎవరూ అతన్ని చంపలేదన్నారు. తమిళ ప్రజలు కూడా ఖైదీల విపరీత ప్రవర్తనను దుయ్యబట్టారు. జైలర్ను హత్య చేసిన ఖైదీలను కఠినంగా శిక్షించాలన్నారు. ముఖ్యమంత్రి కరుణానిధి జైలర్ జయకుమార్ కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారం అందించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, అతని భార్యకు జీవితాంతం పింఛన్ ప్రకటించారు. వార్డర్ నటరాజన్ కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం ఇచ్చారు. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. చనిపోయిన ఖైదీల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున పరిహారం అందింది. గాయపడ్డ 20 ఏళ్ల యువకుడికి 50,000 రూపాయల పరిహారం ఇచ్చారు. జైలర్ జయకుమార్ను హతమార్చిన ఆ 27 మంది ఖైదీల విషయంలో ఏ తీర్పు ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఆనాటి సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగలేదని చెప్పాలి. అయితే శిక్షాకాలం ముగిసిన ఆ 27 మందిని విడుదల చేశారని, వారిలో 4 ఎన్కౌంటర్లో మరణించారని వార్తలొచ్చాయి. మిగిలిన 24 మంది గురించి ఏ విషయం తెలీదు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో, జీవించున్నారో లేదో కూడా ప్రస్తావన లేదు. ఇంతకీ సూపరింటెండెంట్ రామచంద్రన్ విచారణ కమిషన్ ముందు ఏం చెప్పారో తెలుసుకుని ఈ సుదీర్ఘ వీడియో కథనాన్ని ముగిద్దాం. ఖైదీలపై కాల్పులు చేయడానికి కారణం చెప్పమంటే, జైలర్ను చంపిన ఖైదీలు గేట్లను పగలగొట్టి తనను వార్డర్లను కొట్టి గాయపరిచి జైలు గోడల్ని బద్దలు కొట్టుకుని సమాజంలోకి వెళ్ళిపోతే తిరిగి వాళ్ళని పట్టుకోవడం అసాధ్యం అవుతుంది. తప్పించుకుని బయటకు వెళితే వాళ్ళు ఏం చేస్తారో కూడా ఎవరికీ తెలియదు. కనుకనే తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది. లా అండ్ ఆర్డర్ని నిలబెట్టాల్సిన బాధ్యతతోనే తాను ప్రవర్తించానని ఆయన సమాధానమిచ్చారు. మరీ ముఖ్యంగా ఆ ఖైదీలు మామూలు దొంగలు కారు, మనసు లేని రాక్షసులు. ఖైదీలను అదుపు చేయలేకపోయిందని ప్రభుత్వాన్ని నిందించడం, ప్రజల్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీసేలా చేయడం, ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం సంభవించడం వంటి వాటిని నిలువరించడంతో పాటుగా విధుల్లో జైలు గార్డులను కాపాడడం కూడా తన బాధ్యత అని సూపరింటెండెంట్గా తన బాధ్యతలన్నీ కూడా ఆయన గుర్తు చేస్తూ
కమిషన్కు నివేదించారు. ఇక హై సెక్యూరిటీ బ్లాక్లోని ప్రమాదకర ఖైదీలను కూడా తప్పించే ప్రయత్నాన్ని అడ్డుకోవడం కోసం తాను తుపాకీకి పనిచెప్పానని చెప్పారు. ప్రభుత్వం ఆయన సమాధానాన్ని అంగీకరించింది. ఖైదీల దోషమే ఇంత దారుణానికి దారితీసింది తప్ప జైలర్, వార్డర్లు, సూపరింటెండెంట్ల తప్పు లేదని ప్రకటించింది. ఇది విషయం. మరి ఇది సినిమాకి ఏమాత్రం తీసిపోని నిజంగా జరిగిన ఒక సంఘటన. దీనిపై మీ కామెంట్ ఏంటి?